నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న యానాం నియోజకవర్గానికి చెందిన పలువురు రోగులను పరామర్శించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలంలో పండుగ తరహాలో నిర్వహించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన కూటమి నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో యువ కనెక్ట్ కింద వందే మాతరం ది సివిలైజేషన్ మంత్రం ఫర్ వికసిత్ భారత్ 2047 అనే యువత ఆధారిత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం స్వాగత ప్రసంగం వందే మాతరం నాగరికత విలువలను వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో యువత పాత్రను హైలైట్ చేసి సంక్షిప్త గమనికతో ప్రారంభమైంది. యానాం యువ ఐకాన్ ను ప్రిన్సిపల్ డాక్టర్ టిఏ బాలరాజు స్వామి సత్కరించారు. ఆయన తన ప్రసంగంలో దేశ నిర్మాణంలో యువత నాయకత్వం, ఆవిష్కరణ, సామాజిక బాధ్యతను తెలియచెప్పారు. యూత్ ఐకాన్ జి కుమార్ రాజా స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనకు అందించారు. అనంతరం విద్యార్థులు 2047 నాటికి భారతదేశ అభివృద్ధి కోసం వారి ఆలోచనలు, ఆవిష్కరణలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిర్రి గోపి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కనకాల తాతారావు పాల్గొన్నారు. జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. Students for the National Song of India, Vande Mataram. Please welcome. నేను మాట్లాడుకోలేదు. ఎందుకంటే మన యూత్ ఐకాన్ మనతో మాట్లాడతారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రోగ్రాము మన పిఎం ఆఫీస్ వాళ్ళు మన వీడియో పంపించిన తర్వాత ఆ వీడియోను వాళ్ళు చూస్తామంటారు. సో ప్రోగ్రామ్ పేరేమో యువ కనెక్ట్. యూత్ మీ అందరి కోసం, మీరందరూ కనెక్ట్ అయిన ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ పెట్టారు, కనెక్ట్ అవ్వాలని. యువ కనెక్ట్ ప్రోగ్రామ్ కి మన వేదికపై ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా టుడే ప్రోగ్రామ్ కి డెవలపింగ్ ఒక డెవలప్మెంట్ కంట్రీగా అవడానికి మన ఎటువంటి గోల్స్ టార్గెట్ పెట్టుకున్నాం, వాటన్నింటినీ అచీవ్ చేయడానికి మీలాంటి యువత అందరూ పార్టిసిపేషన్ ఉండాలని, నెక్స్ట్ పాలసీ మేకింగ్ కూడా యువత అందరూ పార్టిసిపేషన్ ఉండాలని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం లేకపోయి మీకు బడ్జెట్ పిచ్చర్, స్పెసిఫిక్ పిచ్చర్ ప్రోగ్రామ్ అని పార్టిసిపేషన్ చేయలేదు. యాక్చువల్లీ Youth Icon G. Kumar Raja and NSS Regional Coordinator Krishna Sudhakar and NSS of our very good enthusiastic person of our college Tatarao. Good afternoon to all of you. We are all here to conduct a program on Viksit Bharat Yuva Connect. ఎలా వచ్చిందంటే వందే మాతరం. Vande Mataram was the cultural backbone of the freedom movement that united people to struggle for independence. This has been inspiring not only me. I'd like to request G. Kumar Raja to come over here and take another session. Please, sir. Clap.
So all the respected dignitaries present here, namaskaram sir, and all each and everyone present here, a very good evening. My name is G. Kumar Raja. I am pursuing my masters in chemistry at Sri Sarvepalli Radhakrishnan Government Arts College, Yanam. Today I am here as a youth icon. I am going to present you, elaborate you, express you how Vande Mataram shook the very roots of the British Empire and how the Vande Mataram is civilizational mantra for Viksit Bharat 2047. Okay, first let us look at the civilization. What is a civilization? A civilization is a systematic approach of human being living and how he groomed himself and the society, his views towards the society and his views towards the nation, his views towards how he approached towards the God and religion. And everything comes under దేశభక్తుల గురించి చెప్పుకోవాలి. కేవలం వందే మాత్రం భారతదేశం లోపలే ఉండిపోయింది అనుకుంటే దానికి మనం పొరపడినట్టే. వందే మాతరానికి భయపడినటువంటి బ్రిటిషర్లు ఎంతగానో వందే మాతరాన్ని ఆపాలి, తొక్కివేయాలి అనే ప్రయత్నం చేశారు. దాంట్లో ఒకటి వందే మాతరం నినాదం ఎవరైతే చెబుతారో వాళ్ళని కాల్చేయడం, లేకపోతే ఉరి శిక్ష, లేకపోతే కఠిన కారాగార శిక్ష ఇలా విధించడం. అలా ఎందరినో భయపెట్టారు, కానీ వందే మాత్రం ఆగలేదు, అలాగే కొనసాగింది. సరే మీరు మా దేశంలో ఆపుతారు, మేము మీ దేశంకి వచ్చి మేము పాడతాం అని నిరూపించిన వాళ్ళు ఎవరు? వీర్ సావర్కర్, వినాయక దామోదర్ సావర్కర్ గారు ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అక్కడ వందే మాతర గీతాన్ని వాళ్ళ నేల మీద, అంటే మన నేల మీద కాదు, వాళ్ళ నేల మీదకి వెళ్ళి అక్కడ పాడటం జరిగింది. అటువంటి వినాయక దామోదర్ సావర్కర్ గారు 25 సంవత్సరాల పైచిలుకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి కఠిన కారాగార శిక్ష, అండమాన్ దీవుల్లో ఉన్నటువంటి కఠిన జైలులో కఠిన కారాగార శిక్ష అనిపించారు. మీలో ఎంతవరకు నా ఈ ప్రయత్నం చేరిందన్న దానికి ఈ ప్రశ్నలు మీరు వచ్చే సమాధానాలు అర్థం పడతాయి. యానాంలో పలు సంస్థలపై యానాం పరిపాలనా అధికారి, హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆది ద్రావిడ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఆయా గ్రామ సమస్యలను పెద్దల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటిని తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఆయా అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్ధాని దినేష్ తెలిపారు. டாக்டர் பிஆர் அம்பேத்கர் காலேஜ் ஒன்று இருக்கு. அதில் வந்து காசு இருக்கு, ஒரு 40% காசு இருக்கு. அதுக்கு வந்து இன்னொரு 10 lakhs வேணுமானா చెప్పండి. ఎవరో పొలిటీషియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చూంటే మేము చేసిపోయింది. యానం ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు యానంలో పలు సంస్థలపై ప్రతి ఆఫీస్కి వెళ్లి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గరేల్తెప్పలో సబ్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి మరి వైద్యం సరిగ్గా చేయకపోవడం, అక్కడ నర్సులు అది ఉండట్లేదని, మెడిసిన్ సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆరోగ్య గారికి. అదేవిధంగా గరేల్తెప్పలో ఒక కాలనీ అయినటువంటి మరి మన సోదరులు ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా అదే కాలనీలో ఉన్నారు. మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు ఓన్లీ WCM ఓన్లీ టెంపరీ రోడ్డు తప్ప సీసీ రోడ్డు ఏడు వేయలేదు. అయితే ఈ రోజు చూసినట్లయితే అక్కడ మరి ఎస్సీ ఫండ్ అనేది చాలా వరకు ఆదిరావిడలో అనేక కోట్ల రూపాయలు ఉండడంతో మరి ఈగిపోవడం వల్ల వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చెప్తున్నారు వేయలేదని చెప్పేసి. దయచేసి ఫండ్ ఉన్నది ప్రజలకు వచ్చి పెట్టడమే. ప్రజలు కూడా అన్ని రకాల పన్నులు కడుతున్నారు కాబట్టి ఆ ఫండ్ గవర్నమెంట్ డ్రైనేజీలు వేయించమనో లేదంటే రోడ్లు వేయించమనో సీసీ రోడ్లు వేయించమని చెప్పేసి ఆ ఫండింగ్ ఇస్తుంది. దయచేసి ఇవన్నీ కూడా మరి లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి. మరి ప్రజాప్రతినిధి గారు అందరూ ఏంటంటే కాలవ్యాపన చేస్తున్నారు. ఈ అమౌంట్ అనేది మార్చి లోపల కట్టకపోతే వెనక్కి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు మా వీసీకే పార్టీ నాయకులు అలాగే అక్కడ అంబేద్కర్ ఏదైతే మరి దరిద్రపు కాలనీలో ఉన్న పెద్దలు మా నాయకులందరూ కలిసి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్లి మాట్లాడడం వల్ల వెంటనే దాన్ని ఆ ఫండ్ని ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అధికారులకి కాంట్రాక్టులు కూడా మా విన్నపం ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా తక్షణమే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి ప్రజల యొక్క బాధని ఆవేదనని అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన డ్రైనేజీలు రోడ్లు వేయాలని చెప్పి మా తరఫున వీసీకే పార్టీ తరఫున మా నాయకుల తరఫున మా యొక్క యువత తరఫున కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు, నమస్కారం. యానం ప్రజలకు అలాగే గరేల్తెప్ప గ్రామ ప్రజలకు కూడా నమస్కారం అండి. నా జైపీఎంలో ముఖ్యంగా ఈరోజు గరేల్తెప్పలో దగ్గర గరేల్తెప్ప బాలయ్య కాలనీ, సీతారామనగర్, దుమ్మడిపేట, అలాగే ఉదయగిరి కాలనీ, ఇలాగ 4-5 కాలనీలు ఏరియాలు ఉన్నాయి గరేల్తెప్పలోని. సుమారు 10,000 మంది ఉన్నారు. సరైన మెడికల్ సబ్ సెంటర్ లేదు అక్కడ. ఇందుకు గతంలో ఉండేది 24 hours ఉండేవారు. దగ్గర 10 సంవత్సరాల మధ్య లేరు అక్కడ. అదొకటి డీడీ గారు తెచ్చి ఆర్ఐ గారు తెచ్చి మేము తీసుకెళ్ళి అన్ని మందులు కూడా లేవండి. దొక్క మందులు కానీ బీపీ టాబ్లెట్లు కానీ
టీటీ ఇంజక్షన్లు కానీ ఆ షుగర్ మందులు కానీ సరిగ్గా ఇస్తలేదు. ఇదే ఇష్యూ మీద మా దరిద్రపు గ్రామ పెద్దలు ఇలా జీఎంసీ బాలు కోఆర్డినేటర్ పెద్దలు అందరూ అలాగే కాంగ్రెస్ నాయకులు బీసీగా నాయకులు అందరూ కలిసి డీడీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం. అలాగే కలెక్టర్ గారి దగ్గర చెప్పాం. తొందరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఈ రోజు మంచిర్యాల దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ జీఎంసీ బాలు వెనకాల కాలనీ ఉంది, అంబేద్కర్ కాలనీ రోడ్ ఉంది. అక్కడ సీసీ రోడ్లు లేవండి. ఇక్కడ మున్సిపాలిటీలో 2 కోట్ల రూపాయల ఫండ్ ఉంది, ఎస్సీ ఫండ్. రోడ్లు వేయడం మానేసి ఆ ఫండ్ దగ్గర చూస్తున్నారు వీళ్ళు. ఎందుకు అని అడుగుతుంటే ఈ రోజు వేస్తానని చెప్పారు ఎస్టిమేట్. అయితే మార్చి నెలకు ముందు అయితే బడ్జెట్ అవుతుంది, లేదా మళ్ళీ వచ్చే సంవత్సరం వెళ్తుంది. అది వీళ్ళు ఈయన కూడా బద్దకం వేస్తుందండి మున్సిపాలిటీ వాళ్ళు. అని చేత ఎందుకు ఈ కృష్ణారావు గారు కానీ గొల్లపల్లి అశోక్ గారు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? గవర్నమెంట్ లో ఎస్సీ ఫండ్ ఉంది ఇక్కడ. ఈ సంవత్సరాలు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు బ్యాంకులోనే? దానికి వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ ఏం చేస్తున్నారు? ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళు ఉద్యోగస్తులు. అలాగే గొల్లపల్లి గంగా అశోక్ గారు, మల్లా కృష్ణారావు గారు కూడా వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుని ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికైనా ప్రజలు ఇటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురండి. మేము పోరాటం చేసి మేము ఈ సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మేము చేయిద్దాం. ఇది ప్రజలు ఒక్కది, మనం ప్రతి ఒక్కరు కూడా అడిగి మన ఒక్కది. ఇది గవర్నమెంట్ ప్రతి కూడా రేషన్ బియ్యం కానీ ఇలా గవర్నమెంట్ వర్కులు కానీ చేయవచ్చిన రొటీన్ చేయవలసిన పనులండి ఇవన్నీ. ఎవరిష్టం కాదు, ఎవరే ఎమ్మెల్యే పనులేం కాదు. గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా జీతం ఇస్తుంది గవర్నమెంట్, ప్రతి ఉద్యోగస్తులకు జీతం ఇస్తుంది మన ఫండ్. అంత మన కట్టి పన్నులు, మన కట్టి కరెంట్ బిల్లు, ఇలాంటి మన కట్టి ట్యాక్స్ లాగా వీళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇచ్చేది. ఎమ్మెల్యే కూడా జీతాలు ఇస్తుంది. వాళ్ళు తాగి మంచినీళ్ళు కూడా మన డబ్బులే. తిరిగి కారు పెట్రోల్ మన డబ్బులే. ఎమ్మెల్యేలు పెద్ద ఏం కాదు. ప్రజలతో ఓటేసిన దాకా మన కాళ్ళు ఎట్టుకుని కాలు మొక్కుతామంటారు. ఓట్లు వేసిన తర్వాత మన ఆల్కహాల్ మొక్కలు. ఆ రకమైన పరిస్థితి ప్రజలు తిరుగుబాటు చేయాలి. ప్రతి సమస్యలు ఏమన్నా మనం అడిగి మనం నిలదీతే నాయకులు అన్న వాళ్ళు అప్పుడు బయటకు వస్తారు. అని చేత ఇలాంటి ప్రజలను మా దృష్టి తీసారండి. మేము ప్రతి విషయం మీద మేము పోరాటం చేస్తాం. నమస్కారం. నా జేబీ. నమస్కారం అండి. దరిద్రప గ్రామం నుంచి వచ్చిన బాలేజ్, అంబేద్కర్ కాలనీ నుంచి వచ్చిన యానాం దర్యాల తిప్ప గ్రామంలో నిర్వహించిన ఎంకేఆర్ లైట్ వెయిట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విచ్చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండాలని, అదే క్రీడాకారులను ముందుకు నడిపిస్తుందని అన్నారు. అలాగే దర్యాల తిప్పలోని ఈ గ్రౌండ్ లో త్వరలో క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దాని ద్వారా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు. యానాం నియోజకవర్గంలో సుమారు 15 ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, క్రికెట్ నెట్స్ తో పాటు వాలీబాల్ కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన లాకెట్లను స్థానిక నాయకులు అభిమానులకు అందజేశారు. ముఖ్యంగా యూత్ వచ్చి ఒక వారం రోజుల క్రితం మేము క్రికెట్ని ఒక 25-30 టీంలో పిలిచి 6 ఓవర్స్తో 11 మంది కాకుండా 9 మంది తోటి ప్లేయర్స్ ఉండేలాగా ఒక టోర్నమెంట్ పెట్టుకుంటాం, మాకు కొంచెం సహకరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు స్టార్ట్ చేసి దగ్గరగా 30-35 టీంలు వచ్చాయా? 40 టీములతో ఇక్కడ మీరు టోర్నమెంట్ని స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు. దీంట్లో ఈ గేమ్ ఆడేప్పుడు మనం అందరూ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన ప్లేయర్స్గానే భావించాలి తప్ప ఇంకొక వేరే ఊరోడు లేకపోతే వేరే కులస్తుడు అన్న భావాలు మీ దాంట్లో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. అలాగే ఫైనల్గా ఇక్కడ ఎంపైర్ ఎవరైతే ఉన్నారో ఎంపైర్స్ వారు చెప్పింది వేదం అనుకునే విధంగా దాన్ని మనం పాటించాలి. టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని, అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా చెప్పారు. ఈ టోర్నమెంట్ వచ్చి జరిగే 3 రోజులు జరిగినా, 4 రోజులు జరిగినా, 5 రోజులు జరిగినా కూడా ఒక 250 మందికి మధ్యాహ్నం నుంచి కూడా, ఎందుకంటే మీరు ప్లేయర్సే కాకుండా చూసేవాళ్ళు కూడా మళ్ళీ ఆ చూసేవాళ్ళు లేకపోతే కూడా మీరు గేమ్ ఆడడానికి ఇది ఉండదు. అందుకని ఈ టోర్నమెంట్ అయ్యే వరకు కూడా మధ్యాహ్నం భోజనాలు ఆల్రెడీ నేను ఓల్డేజ్ హోమ్ నుంచి పురమాయించున్నాను. మధ్యాహ్నం మీకు 12 గంటలకి అలా భోజనాలు ప్రత్యేకంగా ఇక్కడికి ఒక 250 మందికి ఇక్కడ పెట్టమని చెప్పున్నాం. ఇక్కడ పెడుతూ ఉన్నారు. ఇప్పట్లో ఈ విధంగా దానికి ఒక 25 లక్షలు ఇచ్చాం. దానికి వర్క్ ఆర్డర్ అయింది కదా, కానీ ఇప్పుడు మొదలెట్టే పరిస్థితి వచ్చింది. ఇదైతే ఇంకా టెండరే కాల్ చేయలేదట. ఇదిగో ఈ వారం ఆ వారం ఇదే పరిస్థితులు ఉన్నాయి.
రాబోయే రోజుల్లో ఇంకా దీనికి ఇంకా ఏం కావాలో పిల్లలకి ఇక్కడ ఆడుకునే దాంట్లో ప్రతిదీ కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ అన్నీ కూడా మీతోటి పాటు ఇంకొక 13 క్రికెట్కి సంబంధించిన ప్రాక్టీస్ చేసుకోవడానికి, అలాగే వాలీబాల్ కోర్సు కూడా యానంలో జేఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగానే ఈ మధ్యలో గిరంపేటలో రక్షాకృష్ణ జూనియర్ కాలేజ్ పక్కనే ముందు పోతే మళ్ళా ఆ విధంగా చేస్తున్నాం. నగర్కి దర్యాల తిప్పకి మొత్తం అన్ని గ్రామాలకు కూడా ఒక వాలీబాల్ కోర్టు, అలాగే క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రెంత్ని బట్టి, ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ క్రికెట్ ప్లేయర్స్ ఇక్కడ కానీ సావిత్నగర్ కానీ గిరంపేట కానీ ఎక్కువ ప్లేయర్స్ ఈ రూరల్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నారు, రూరల్ ఏరియాలో. అందుకని ఎక్కువగా మిగతా చోట్ల టౌన్లో ఒకటేస్తే ఇక్కడ 2 డేస్ కూడా ఏమని చెప్పడం జరిగింది. దానికి రాబోయే రోజుల్లో ఏ విధంగా మెయింటెనెన్స్ కానీ ఏ విధంగా చేయాలన్నది త్వరలోనే మీతోటే ఒక కమిటీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కమిటీ చేసుకుని దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఉండేలాగా ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ మీరు గేమ్ ఆడే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఓటమి అయిన వాళ్ళేమో గెలవాలని చెప్పేసి అనుకోవాలి, గెలిచినోడేమో ఎక్కడెక్కడ మనకి ఫాల్ట్ ఉన్నాయి ఫర్దర్గా వచ్చే టీంలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నది ఆ విధంగా వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, మీ అందరికీ కూడా 4th లెవెల్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు ఇస్తారుగా మీ దగ్గర సేవ తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా యానం నాయి బ్రాహ్మణులకు అందించాల్సిన బార్బర్ కిట్లు గత 6 సంవత్సరాలుగా రాకపోవడంతో ఈ అంశాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి సోషల్ వెల్ఫేర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనార్టీ శాఖ అధికారులతో చర్చించి జుట్టు కటింగ్ చేయడానికి అవసరమైన చైర్లు, బార్బర్ కిట్లు అందేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా రజక సంఘం సభ్యులకు ఉపయోగపడే విధంగా బట్టలు ఇస్త్రీ చేసేందుకు అవసరమైన ఇస్త్రీ పెట్టెలు కూడా రప్పించడం జరిగింది. ఈ ఇస్త్రీ పెట్టెలు ప్రస్తుతం పాండిచేరిలో ఉన్నాయని, వాటిని యానాంకు తీసుకువచ్చేలా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అన్ని కిట్లు పరికరాలు త్వరలోనే లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కిట్లు పరికరాలు రప్పించేందుకు కృషి చేసినందుకు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, రజక సంఘం సభ్యులు మల్లాడి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. దాన్ని పాండిచేరిలో ఉన్నవి లేకపోతే ఎక్సెస్ ఉన్నాయో ఈ షార్ట్ టైంలో మనకి ఇచ్చేయడం అనేది చూద్దాం. లేదంటే ఈ మే నెలలో మనకి కిట్స్ 34 మెంబర్స్ వచ్చాయి. ఇంకో 6 మెంబర్స్ ఇరికారు. 6 మెంబర్స్ బార్బర్ చైర్ అండ్ కిట్స్ ఇంకా ఒక 6 మెంబర్స్ ఇరికారు. ఇది రేపు టుమారో ఓకే 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 ನಾನು ಅಗೇನ್ ನ್ಯೂ ಡಿಮ್ಯಾಂಡ್ ಕೊಡ್ತಿದಾರಣ್ಣ. ಪಾಂಡಿಚೇರಿ ಕಾರ್ಯಕ್ರಮ ఏదన్నా సేవింగ్ இருக்குதா అన్నది పారుగా ఇల్లనే ఓకే ఓకే అది ఉంది మేడం. సెకండ్ ఈజ్ ఎ వాషర్ మ్యాన్ కి నాకు 78 నేమ్స్ అంటారు. 78 నేమ్స్ లో 74 ఆల్రెడీ బాక్సెస్ ಎಲ್ಲ ಪಾಂಡಿಚೇರಿలో இருக்குதுன்னு சொல்றாரு. இது நைட் நான் வந்துடுறேன் பாண்டி ಡೇ ಟುಮಾರೋ ನಾನು எங்கள் ஆஃபீஸில் நான் வந்துடுறேன். வந்து டிரான்ஸ்போர்ட்டுக்கு எங்களுக்கு இருக்க ஃபெசிலிட்டிஸ் என்ன அது பாண்டி నుంచి யானை எடுத்துன்னு வந்துட்டு கையில் கொடுக்குற மாதிரி நாளைக்கு நம்ம டெசிஷன் எடுப்போம். டைரக்டரும் நான் దర్యాలతిప్ప గ్రామంలో యువత బలం యువజన సమావేశం కార్యక్రమాన్ని దొమ్మేటిపేట, సీతారాం నగర్, ఉదయకృష్ణ కాలనీ, దర్యాలతిప్ప, బాలయోగి కాలనీలకు సంబంధించిన సభ్యులు ఘనంగా నిర్వహించారు. సమావేశానికి పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. సమావేశంలో 5 గ్రామాలకు చెందిన 375 యువత పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధికి మద్దతు పలికిన తమకు ప్రజాప్రతినిధి ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పూర్తిగా రాజకీయం మల్లాడి కృష్ణారావుతోనే ఉంటుందన్నారు. అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలు మల్లాడి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మల్లాడి మాట్లాడారు. రానున్న రోజుల్లో యువతకు అండగా ఉంటారన్నారు. అనంతరం 5 గ్రామాలకు చెందిన యువత ప్రతినిధులు మల్లాడిని భారీ గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అన్ఫిట్ అనుకున్నవాడిని ఈ ఊరు నుంచి నువ్వు ఈ ఊరు ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేశావో, మోసం చేసిన వాడికి
నీకు ఓటేయమనంటే నేను పెద్ద మోసగాడిని అవుతాను. అందుకని అటువంటి మాటలు కానీ దాన్ని కానీ నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నాను. ఒక మోసగాడు వచ్చాడు, 5 సంవత్సరాలు 10 నెలలు మోసం చేసి సంపాదించుకుని వెళ్ళిపోతుంటే, అరే 3 నెలల్లో వచ్చి ఆ మోసగాడే ఎమ్మెల్యే అయినప్పుడు మేమెందుకు ఒక 6 నెలల నుంచి మేము ప్రజల్లో ఉండి ఏప్రిల్ వరకు ప్రజల్లో ఉండి మేము మోసగించేయగలమని చెప్పేసి ఇంకో ముగ్గురు తయారయ్యారు. వీళ్ళు వాళ్ళు ఒకటే బడి అది రాత్రులు ఏ విధంగా మోసగించాలనుకునే బడి తప్ప వాళ్ళ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువులు కాదు. చదువు తక్కువ ఉన్నా పర్వాలేదు. ఊరు మీద ఈ నియోజకవర్గం మీద ఏంటి సమస్య, ప్రజలకి ఏ విధంగా మనం ఇటు పాండిచేరిలో ఉండే ఏ ప్రభుత్వం వచ్చినా గాని ఏ ముఖ్యమంత్రి ఉన్నా గాని ఒప్పించి ఊరికి మంచి పని చేయాలి అన్నదే ఒక ఆలోచన ఉండాలి. ఇక్కడతోటి ఇది కేంద్ర పాలిత ప్రాంతం, ఒక పాండిచేరితోటి మన డెవలప్మెంట్ గాని మన పనులు గాని ముడిపడి ఉండవు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఏ ఒక్క రూపాయి రావాలన్నా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఒక రెవెన్యూ తప్ప మిగతా ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి వస్తే తప్ప ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు లేవు. అటువంటిది నాకున్న అనుభవం కానీ నాకు ఇటు పాండిచేరితో వివిధ రాజకీయ పార్టీలతో ఉన్న స్నేహం, అలాగే పాండిచేరి కార్యకాలంలో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న కొంతమంది, మీ అంతమంది కాకపోయినా కొంతమందితోటి నాకున్న సంబంధాలు కానీ, అలాగే ఢిల్లీ లెవెల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కేంద్ర మంత్రులు అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్ అవ్వచ్చు, అడిషనల్ సెక్రటరీ అవ్వచ్చు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. చాలా ప్రపోజల్స్ ని పాండిచేరి నుంచి గవర్నమెంట్ నుంచి ఒక పేపర్ తీసుకోవడం, దానికి కావాల్సిన ప్రపోజల్ తీసుకోవడం, దాని నుంచి భారత ప్రభుత్వం దానికి తీసుకెళ్లి అనేకమైన 100 కోట్ల రూపాయలు యానానికి తీసుకురాగలిగాం. యానం ప్రజలు ఈ ముఖ్యంగా 5 గ్రామాలే కాకుండా ఎంటైర్ నియోజకవర్గ ప్రజలకి ఏం చేశాను, ఇంకా ఏ ఉండిపోయింది రాబోయే రోజుల్లో మన ప్రెజెన్సీలో ఇంకా ఏమి నడిపించాలి అన్న దాని మీద నాకు క్లారిటీ లేనోడు కాదు. నేను ఎక్కడి నుంచో వచ్చినోడైనా సరే ఈ 5 సంవత్సరాలు ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్న దానికంటే ఇక్కడ కూడా వేరే చోట్ల బాధించి ఇక్కడ మన ఫ్యామిలీ ఉన్నదనో మన బంధువులనో ఈ ఊరు పెట్టి వచ్చినోడు కూడా ఇక్కడ ఉంటాడు. మన యానానికి ఎమ్మెల్యే అన్నవాడు ఎప్పుడో ఒక రోజు పగట ఎమ్మెల్యే, అప్పుడప్పుడు వచ్చి కనపడడం, రాకుండా కూడా వచ్చినట్టుగా వాట్సాప్ లోనూ క్రియేట్ చేసుకునేవాడు. రాత్రి టైంలో ఇక్కడ పడుకునేవాడు కాదు. ఇది కరెక్టా కదా? ఏ రోజైనా యానంలో ఇదిగో నా భార్య పిల్లలతో ఇక్కడ పడుకుంటున్నాను అనే పరిస్థితి కాదు. ఈ యానానికి ఎంటైర్ యానం సావిత్రి నగర్ నుంచి గిరంపేట గాని, దర్యాలతిప్ప గాని, కనకాలపేట వరకు మొత్తం ఎంటైర్ యానం పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి, డ్రింకింగ్ పైప్ లైన్ ని ముందు గతంలో పైప్ లైన్ చేసిన దాన్ని నేను మొదటి 2 ఎలక్షన్లలో పూర్తి చేస్తే మొత్తం ఎంటైర్ పైప్ లైన్ పూర్తి చేసి 310 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి 310 కోట్ల రూపాయలు యానానికి శాంక్షన్ చేసి దానికి కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఇప్పుడు వర్క్స్ కి టెండర్ కి వెళ్లే పరిస్థితి నేను తీసుకురాగలిగాను. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల ఈ 10 నెలల్లో చేసిన పనులు నేను చెప్తున్నాను. ఇందాక 50 కోట్ల రూపాయలు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చింది కానీ, 9 కోట్ల 28 లక్షల రూపాయలు 5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చింది కానీ, ఎస్టీ ప్లాంట్ కి పందులంతలో 34 కోట్లు తీసుకొచ్చింది కానీ, 310 కోట్ల రూపాయలు ఎంటైర్ పైప్ లైన్ చేంజ్ చేయడానికి, టౌన్ లో అండర్ గ్రౌండ్ చేయడానికి తీసుకొచ్చింది కానీ, ఇవి కాకుండా ఈవేళ మన జ్యోతిరాజు వీళ్ళందరూ కూడా మొత్తం ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. మొన్న డిసెంబర్ 3వ తారీఖున మన పాండిచేరికి సంబంధించిన పీడబ్ల్యూ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్, మన సెక్రటరీ మేడము, అలాగే చీఫ్ ఇంజనీర్, నేను, రిటైర్డ్ అయిన భాస్కర్, అలాగే జ్యోతిరాజు వెళ్ళి ప్రజెంటేషన్ అంతా కూడా ఫ్లడ్ వాల్ గురించి, అలాగే ఐలాండ్ నెంబర్ 3 కొట్టుకుపోయిన దాని గురించి, అలాగే బాలేగు వారధ నుంచి అట్టిగా ల్యాంక్ వరకు అవతల కొట్టేసిన దానికి ఇస్తే, దానికి గతంలో 2018 జూన్ 6వ తారీఖున 139 కోట్ల 57 లక్షల రూపాయలు ఇచ్చిన దాన్ని ఇప్పుడు దానికి 230 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి? మనం తీసే స్టాచ్యూ దగ్గర నుంచి, బాలేగు వార దగ్గర నుంచి టైడల్ ల్యాక్ వరకు 1 ఇంచ్ కాంక్రీట్ వాలు, దానికి 4 మీటర్ల 85 సెంటీమీటర్లు ఎత్తు కట్టాలి. ఎందుకంటే 20 లక్షల ఫిజిక్స్ ని ధవళేశ్వరంలో మరి వదిలిన తర్వాత
మన ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హైట్ కి ఇప్పుడు వరకు 4.6 మీటర్స్, 4 మీటర్ల 60 సెంటీమీటర్ల వరకు వాటర్ పై లెవెల్ పెరుగుతుంటే ఆ ఏర్ అంతా మునిగిపోతుంది. దాన్ని కాపాడడానికి. రెండోది, పాత బ్రిడ్జ్ దగ్గర నుంచి సీతంపేట వరకు, వెనకాల సీతంపేటకి ఫ్లడ్ ఫ్లోన్ ఏరియానే కానీ నేను ఇక్కడ సీతంపేటకి పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించాను. అలాగే కొరసానపేట అవతల పక్కన గోదావరి పక్క వరకు కూడా, కోరంగి గోదావరి పక్క వరకు ఒక కాంక్రీట్ వాల్ కట్టించి ఈ పక్కంతా కూడా ఇల్లు కట్టించాం. దాన్ని మళ్ళా ఒక రీచ్ ని ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీతంపేట వరకు కలిసేలాగా సెకండ్ రీచ్. మూడో రీచ్ టైడల్ లాక్ దగ్గర నుంచి 22 కిలోమీటర్ల 200 మీటర్ల వరకు పరంపేట సొసైటీని కొట్టుకెళ్ళిపోతూ ఉంది. దానికి క్యాబిన్ తోటి స్టోన్ తోటి ప్యాక్ చేసి చేసుకెళ్లేలాగా మూడో రిచ్. నాలుగో రిచ్ టైడల్ లాక్ దగ్గర నుంచి సుభద్రానగర్ మీదుగా, అయ్యన్ నగర్ మీదుగా, రాజీవ్ నగర్ నుంచి ఇలాగ ఇసుక్కాలో కలిసేలాగా నాలుగో రిచ్. అలాగే ఇసుక్కాలో దగ్గర నుంచి దొమ్మెడిపేట వరకు ఐదో రిచ్. దొమ్మెడిపేట నుంచి సావిత్రి ఇక్కడ దర్యాల తిప్పు వరకు 6 రిచ్లకి 232 కోట్ల రూపాయలు ఈ నెల 20వ తారీఖుకి ఫైనల్ శాంక్షన్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ మొదలుపెట్టేలాగా ఇది తీసుకొచ్చాను. 85 కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక్క సొసైటీకి సంబంధించి దర్యాల తిప్ప సొసైటీకి ఒక లెటర్ తీసుకుని 2022 ఫ్లడ్ వచ్చినప్పుడు దగ్గరగా ఓ 3-4 ఎకరాలు ఓ సుడిగొండలా తిప్పేసి 6 మీటర్లు ఉండేది 22 మీటర్లకి డెప్త్ వరకు వెళ్ళిపోతే దాన్ని సర్వే చేయించి సీఎం చేత ఒక లెటర్ రప్పించి సెంట్రల్ కి ఢిల్లీకి వెళ్లి టీం తీసుకొచ్చి చేస్తే దానికి 85 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యానుతో పాటు ఇదొక ఇస్తూ ఉంది. అలాగే బాలేరు వారధ నుంచి అటు వెళ్ళడానికి ఒక 23 కోట్ల రూపాయలు చూస్తే దగ్గరగా 230 కోట్ల రూపాయలు ఒకటి, ఇది ఒక 85 కోట్ల రూపాయలు, 23 కోట్ల రూపాయలు, 340 కోట్ల రూపాయలతో ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కానీ చేసినట్టయితే రాబోయే రోజుల్లో ఏ ఒక్క గట్టు తెగిపోతుందా, ఫ్లడ్ వాటర్ ఎక్కువైపోతే ఓవర్ ఇదైపోతుందా, ఓవర్ పోయి గ్రామాలు కొట్టుకుపోతున్నది లేకుండా, సొసైటీ భూమి కొట్టుకుపోకుండా, ఆ పక్కనే ఆ కనకాలపేట రైతులది కొట్టుకుపోకుండా ఉండే చేసేలాగా ఈ పనులు చేశాను. ఏదో ఇంటర్వ్యూలో ఒక్క రూపాయి లేకుండా ఒక్క వాటర్ బాటిల్ తోటి ఒక జిలేబీ తోటి ఒక సమస్య గెలిచేసాడు. వీళ్ళబ్బా నువ్వు నిలబడాలి, ప్యాకెట్లో డబ్బుని ప్రజలు కొంత పట్టుకెళ్ళిపోవాలి, ప్రజలు తీసేసుకోవాలి, వెనక్కి తీసేసుకోవాలి. నువ్వు పోటీగా చేయగానే ఆగిపోవద్దు. ఎమ్మెల్యే గారు దయచేసి పోటీ చేయాలి. నువ్వు తోటరాజు వచ్చి ఇక్కడ ఏంటి ఓడబొడిసాడు అన్నది ఇండైరెక్ట్ గా అశోక్ గెలవాలి. దినేష్ ఎక్కడికి వెళ్ళే చేశాడు గత ఎలక్షన్ లో, రామూర్తి ఎక్కడికి వెళ్ళే చేశాడు. మీరందరూ కదా, నేను ఇప్పుడు 3 వస్తున్నారు, మీరు 3 వస్తారో లేకపోతే 4 వస్తారో రండి, మీరందరూ కలిసి ఒక్కడే రండి, చూస్తాం మీ డబ్బు ఏంటో అన్నది చూస్తాం. పేదవాడి గురించి ఉన్న మనిషి ఇక్కడ, లంచం తీసుకోమని మనిషి ఇక్కడ లంచం తీసుకున్నాడు, ఊరు అభివృద్ధి చెయ్యాలనుకున్నవాడు ఇక్కడ. ఈ మనిషికి దాటి వెళ్తుందో ఏంటన్నది మీరందరూ కూడా చూపిందరు కానీ 1 తారీఖు లోపు కానీ 10 రోజుల్లో మీటింగ్ ఉంటుంది. మీరు మీటింగు మిగతా ఏరియా వాళ్ళకి ఒక ఆదర్శంగా తయారయ్యారు. మీరు ఈవేళ మీటింగ్ మిగతా ఏరియా కూడా మీ కాంట్రిబ్యూషన్కి వెళ్ళండి. మిగతా ఏరియా ఈ వారం రోజుల్లో ఇటువంటి మీటింగులకు 4-5 మీటింగులు జరుగుతాయి. దాని తర్వాత ఫైనల్ మీటింగ్ కి నేను పాండిచేరి రాజకీయం, భారత రాజకీయం చూసి అప్పుడే అనౌన్స్ చేస్తాను. వచ్చి ఏం చేయాలి అన్నది ప్రజల నిర్ణయంతో ఆ రోజు ఉంటారు. ఈ మీటింగులు అయిన తర్వాత, ఈ 12 రోజులు రాజకీయం అయిన తర్వాత, మీ యూత్ మీటింగ్లు, మహిళా మీటింగ్లు, ఫైనల్ మీటింగ్ అయిన తర్వాత అంతా కలిపి ఒక మోటార్ సైకిల్ ర్యాలీతో వద్దాం. మొత్తం అంతా ఊరంతా రౌండ్ తోటి మల్లాడి కృష్ణారావు తీసుకునే నిర్ణయం ఎలాగ ఉంటుంది, రాబోయే రోజుల్లో పాండిచేరి రాజకీయాల్లో ప్రభావం ఎలా ఉంటుంది, పాండిచేరిలో మల్లాడి కృష్ణారావు 3 నియోజకవర్గాల్లో ఏం చేస్తాడని అక్కడ నిద్ర పట్టట్లేదు. రేపు వెళ్ళిన తర్వాత ఎల్లుండికి ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ దేశమంతా చూస్తారా, మల్లాడి కృష్ణారావు అంటే పోటీ చేస్తే ఈ చుట్టుపక్కల అందరూ కూడా మల్లాడి కృష్ణారావు ఓడించాలని చెప్పేసి అనుకుంటారు. మన సపోర్ట్ తీసుకున్నవాడు అప్పుడే మజా ఉంటుంది, మజా. ముఖ్యంగా ఎస్సీ మైగ్రెంట్స్ కానీ, ఓబీసీ మైగ్రెంట్స్ కానీ, ఎంబీసీ మైగ్రెంట్స్ కానీ, అలాగే మైనార్టీకి సంబంధించిన మైగ్రెంట్స్ కానీ గత 3 సంవత్సరాల నుంచి ఇందులో కొంతమందికి మాత్రమే తెలుసు. వాళ్ళకున్న ఇబ్బందిని ఏ విధంగా తీసుకురావాలన్నది ఇటు భారత ప్రభుత్వానికి, పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకి కూడా
రాబోయే త్వరలోనే ఈ 2026లో తప్పనిసరిగా ఇటు పాండిచేరి ప్రభుత్వాన్ని ఒప్పించడం, ఇమీడియట్ గా భారత ప్రభుత్వాన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళకి కూడా న్యాయం చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి సభముఖంగా మీ అందరికీ మనం చేస్తాను. సావిత్రినగర్ శ్మశాన వాటిక పనుల జాప్యంపై పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్పందించారు. 30/12/2020 అప్పటి సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా 2021 సంవత్సరంలో ఓఎన్జీసీ సంస్థ నిధులను ప్రభుత్వం ఖాతాలో జమ చేసింది. అయితే అనేక కారణాల వల్ల ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకుండా జాప్యం జరిగింది. ఈ అంశంపై గ్రామస్తులు పలుమార్లు తన దృష్టికి తీసుకురావడంతో స్పందించిన మల్లాడి కృష్ణారావు తన చొరవతో ప్రభుత్వం ద్వారా వర్క్ ఆర్డర్ తీసుకువచ్చి శ్మశాన వాటిక అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను చూపించారు. 30/12/2020 అంటే 5 సంవత్సరాల 2 నెలలు అయింది. ఆ రోజు ఓఎన్జీసీ దాంట్లో ఓఎన్జీసీ అధికారులు, అలాగే అప్పుడుండే ముఖ్యమంత్రి, ఈ సిఎస్ఆర్ కమిటీకి చైర్మన్గా, వైస్ చైర్మన్గా, చీఫ్ సెక్రటరీ, దాంట్లో మెంబర్గా నేను, మిగతా నాతోటి పనిచేసిన మంత్రులందరూ కలిసి ఇక్కడ 69 లక్షల రూపాయలతో బరియల్ గ్రౌండ్కి డెవలప్మెంట్గా అని చెప్పేసి శాంక్షన్ ఇచ్చున్నాం. డబ్బు కూడా అప్పుడే 2021లోనే డబ్బుని డిపాజిట్ చేస్తున్నారు. ఈ మధ్యలో అనేకమైన ఇబ్బందుల తర్వాత 33 పనులకి 19,50,00,000 రూపాయలు తీసుకొచ్చిన డబ్బులో 33 పనులు మనం ఆ రోజు ఇస్తే అందులో 20 పనులేమో మున్సిపాలిటీ చేసేలాగా, 13 పనులేమో పీడబ్ల్యూడీ చేసేలాగా, పిల్లల స్మార్ట్ స్కూల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకిచ్చి రోడ్లు, డ్రైన్లు ఇలాంటి పనులన్నీ కూడా మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే సావిత్రినగర్కి సంబంధించిన బరియల్ గ్రౌండ్ది 69 లక్షల రూపాయలకి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 69 లక్షల రూపాయలు కోట్ చేసింది 61 లక్ష. ఈ 61 లక్షతోటి గ్రామస్తులు నాకు మొన్న ఈ మధ్యలో వచ్చి మాకు కొంచెం నీరు పాట్లు కూడా చనిపోయిన తర్వాత స్నానాలు చేసుకునేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఒకటి, అలాగే ఉన్నదాన్ని ఏటుగొట్టిది ఇక్కడ వరకు తీసుకొచ్చి రింగ్ బండ్ కూడా చుట్టూ రివిట్మెంట్ చేయాలని, 8 మీటర్ల రోడ్డు ఉన్నదానికి దానికి హైట్లో 4 అడుగులు వచ్చేదానికి కూడా రివిట్మెంట్ చేసి ఇక్కడ కూర్చోవడానికి షెడ్ ఉండాలి. అలాగే ఎంపీ ఫండ్ నుంచి వచ్చిన ఈ 20 లక్షల రూపాయల బిల్డింగ్ పైన ఇంకొక ఫ్లోర్ వేసి దాన్నేమో 2 శవాలు కాల్చుకునేలాగా యానంలో ఎలా ఉందో అలా చేయమని చెప్పున్నారు. అది వాళ్ళు ఈ రోజు నాకు రికమెండేషన్ ఇచ్చారు. నేను ప్రభుత్వానికి కూడా పంపించి ఎస్సీ లెవెల్లో చిన్న డీవియేషన్స్ వచ్చినాయి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 61 లక్షలతో పాటు ఇంకొక 11,50,000 రూపాయలు రెండు కలిపితే బిల్డింగ్ కు 11,50,000 ఉన్నది, ఇది ఒక 61 లక్షలు ఉన్నది. ఈ రెండు కలిపితే 63 లక్షలు, 73 లక్షల రూపాయల వరకు ఈవేళ మనం ఉపయోగించడానికి ఉన్నాయి. ఈ 73 లక్షలు కూడా ఇక్కడే ఖర్చు పెట్టమని చెప్పేసి అధికారులు చెప్పి మీకు ఏమైతే చిన్న డీవియేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్స్ అన్ని ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. యానాం నియోజకవర్గానికి చెందిన పలువురు వివిధ కారణాలతో కాకినాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కాకినాడ వెళ్లిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వారిని పరామర్శించారు. కాకినాడలోని అపోలో ఆసుపత్రి, ఫౌండేషన్ ఆసుపత్రి, న్యూరోస్టార్ మెడికౌర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యానాం చెందిన రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. నాలుగు పట్టి సార్, 2 గళ్ళు తీస్తారు సార్. నాకు చూడాలన్నా సార్, అందుకోసం సార్ చూడాలని అవసరం లేదు. అది బాగుంటే చాలు, బాగుంటే చాలు. ఎక్కడోళ్ళు ఇక్కడే కాకినాడలో జరిగిందా? మన ఊర్లో కాదు, ఇక్కడే ఉన్నాడా? నేను ఇక్కడే ఉంటాను సార్. నేను 3 years బ్యాక్ ఇందులోనే హాస్పిటల్లోనే చేస్తాను సార్. ఈ హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి వచ్చే వరకు ఫోన్ చేస్తారు
ఐపోలవరం మండలం పరిధిలోని జీ వేమవరం గ్రామంలో ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తనయుడు జశ్వంత్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సొసైటీ అధ్యక్షులు పెంట రవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బాణసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. పుట్టినరోజును పురస్కరించుకుని పుచ్చకాయల ముక్కలు పంపిణీ చేశారు. అదేవిధంగా దోమల నివారణకు గ్రామంలో దోమల ముందు స్ప్రే చేయించారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఫిబ్రవరి 9వ తారీఖున మన ముమ్మడివరం నియోజకవర్గం ప్రీతమ నాయకులు, ఎమ్మెల్యే గారు అయినటువంటి బుచ్చిబాబు గారు జన్మదినము, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ తనయుడు మరి జస్వంత్ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మరి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరూ కూడా అనేక మంది గ్యాదర్ అయ్యి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు గ్రామంలో మరి దోమల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి దోమల్ని నివారించడానికి స్ప్రే ద్వారా దోమల మందు స్ప్రే చేసి వాటిని నిర్మూలించడానికి, అదేవిధంగా మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి వీళ్ళిద్దరూ జన్మదినం సందర్భంగా మరి ఆ దేవుడు సుఖ సంతోషాలు, ఆయురాగ్యాలు ఆయుష్ని మరింత పెంచుకోవాలని చెప్పి, పెంపొందించాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ మేమందరం కూడా మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ జస్వంత్ విదేశాల్లో విద్యను అభ్యసించి ఇక్కడికి ఇండియాలో తన యొక్క వ్యాపార కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది. మరి రాజశేఖర్ పేరాబత్తుల రాజశేఖర్ తనయుడిగా ఇక్కడ మరి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన బుచ్చిబాబు గారు ఈరోజు మరి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నట్టున్నాయి, అక్కడికి వెళ్ళినట్టున్నారు. వారి జన్మదినంగా మా గుర్తు వేమవరం మూలపాలెం గ్రామస్తులు, తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా జాతర అయ్యి ఈరోజు కేక్ కట్ చేసి వారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ లంకపల్లి దుర్గాదేవి మునిరాజు ఆధ్వర్యంలో
ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా శ్రీ సాయిరాం విద్యా నికేతన్ విద్యార్థులతో పాటు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి బట్టలతో పాటు నిత్యావసర సరుకులు, బియ్యం కిట్లను అందజేశారు. భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా దోమల నివారణకు దోమల మందు స్ప్రే చేయించారు. కార్యక్రమంలో స్థానిక సొసైటీ అధ్యక్షులు చిక్కాల శ్రీనివాస్, జీ వేమవరం సొసైటీ అధ్యక్షులు పెంటా రవి ప్రసాద్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ముద్దంశెట్టి పురుషోత్తం, మండల సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు చోడుచెట్టి నాగబాబు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీడియోలో పడతారండి వెనకాల నుంచి. లక్ష్మణ సిక్కాల్సిందా మీరు లంక ఎక్కడ
ఐపోలవరం మండలం పరిధిలోని జీ మూలపాలెం గ్రామంలో ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాని వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేసి అవసరమైన వారికి కళ్లజోళ్లు ఎంపిక చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోటకూర సురపరాజు, మెల్లం సత్యనారాయణ, జంపన రాజబాబు, దండుప్రోలు రుద్రయ్య, ముల్లం సింహాచలం, పాతాబత్తుల చిన్న వెంకట్రావు, లంకే ధనకాసులు, వైదాడి రాంబాబు, చింతా లక్ష్మణ్, జగడం పైడియా, శిరంగి సుధీర్, కాశీ దుర్గాప్రసాద్, ఉండ్రు గంగాధర్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాంబాబు గారు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాంట్లో సుబ్బరాజు బుచ్చిబాబు గారికి ఈ మూలపాలెం గ్రామ పంచాయతీ ఆవరణంలో కంటి శిబిరం అని పుట్టినరోజు సందర్భంగా కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాలికలు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం మాకు ఎంతో ఆనంద సూచకం తెలుపుకుంటున్నాం. ఈరోజు మరి ప్రభుత్వ ఇఫ్ మరి దాట్ల సుబ్బరాజు గారు జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ జన్మదిన శుభాకాంక్షలు శుభ సందర్భంగా మరి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో మరి గ్రామస్తులు, అలాగే పిల్లలు, మరి స్కూల్ పిల్లలు, మరి ఇంకా ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ ఉచిత వైద్య కంటి శిబిరాన్ని మరి ఎంతో వైభవంగా జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ఇంత విశిష్టత, ఇంత విశేష స్పందనని మరి చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా ప్రభుత్వం ఇఫ్ అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జీమూలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గౌరవశ్రీ దాట్ల బుచ్చిబాబు గారు, ముమ్మడివరం శాసనసభ్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ విప్పు ఆయన జన్మదిన సందర్భంగా ఈ జీమూలపాలెం గ్రామ పంచాయతీలోని కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనకి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పంచాయతీ తరఫు నుంచి మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి అలాగే మా గ్రామంలో ప్రజలందరూ వచ్చి ఈ కంటి శిబిర వైద్యాన్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. మరి మన ముమ్మడివరం శాసనసభ్యులు వారు ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మురమల్ల పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీ నాయకులు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా యువ నాయకులు దాట్ల పృథ్వీ కేక్ కటింగ్ నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే సుబ్బరాజు పుట్టినరోజు పురస్కరించుకుని టీ కొత్తపల్లి మండలం ఆసుపత్రిలోని రోగులకు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు మరి శ్రీ దాట్ల బుచ్చిబాబు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. మరి జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులందరికీ, వచ్చినటువంటి బీజేపీ నాయకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు మరి ఎంత గొప్పగా చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చేయించాను. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సుంకరపాలెం జంక్షన్ లో బాణసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గుంటముక్కల సూరిబాబు, చిక్కం హనుమంతరావు, చీకట్ల నాగేశ్వరరావు, మర్రి అశోక్, తాతాపూడి నాగేశ్వరరావు, సుంకర రామచంద్రరావు, కొమ్మిరెడ్డి బద్రి, గుంటముక్కల విష్ణు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి సుంకరపాలెం గుంటముక్కల సూరిబాబు గారి ఆధ్వర్యంలో మరి అభివృద్ధికి మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, అలాగే ముమ్మడివరం నియోజకవర్గ మరి శాసనసభ్యులు శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి సూరిబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అభివృద్ధి అంటే ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చే వ్యక్తి మరి బుచ్చిబాబు గారు. ఇవాళ ఇదే సుంకరపాలెం జంక్షన్లో రోడ్డు గుంతలు పడిపోయి ఇక్కడ వాటర్ నిలబడిపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవి. అలాగే ఇక్కడ ఎన్నో మరి విద్యా సంస్థలు ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ వెయిట్ చేయటం, వాళ్ళు కూడా బురదలో పడిపోవటం, ఎన్నో యాక్సిడెంట్ జరగడం ఇలా జరిగేవి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకున్న పాపని పోలేదు. బుచ్చిరాజు గారు మరి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే గుంతలు మరి ఆ యొక్క గుంతలు పూడ్చడం జరిగింది. గుంతలు పూడ్చిన తర్వాత అసెంబ్లీలో ఈ యొక్క యానం ద్రాక్షారం రోడ్డు ఏదైతే ఉందో దీన్ని స్ట్రాంగ్గా నిర్మించాలని చెప్పి అసెంబ్లీలో ఆయన వాణ్ణి పిలిపించి మరి అక్కడ గట్టిగా ప్రయత్నం చేసి అది వెంటనే అయ్యేలాగా శాశ్వతంగా మరి అది సీసీ రోడ్డు వేయడం జరిగింది. చాలా క్వాలిటీగా, అది చాలా కాలం వరకు దాన్ని చూసుకోక్కర్లేదు అటువంటి పరిస్థితి. ఇదే కాదు మరి కొన్ని కోట్ల రూపాయలతో అలా దాన్ని రోడ్డు డెవలప్ చేయడమే కాకుండా ఇప్పుడు మరి ప్రతి వీధికి కూడా కనీసం ఒక 2 ఇళ్ళు ఉన్నా సరే అక్కడ కూడా సీసీ రోడ్లు వేసేయాలని చెప్పేసి ఆయన నిధులు ఇస్తూ ఉన్నారు. మరి రీసెంట్ ఈ మధ్య కూడా 65 లక్షల రూపాయలు నిధులు సుంకరపాలెంకి ఇవ్వడం జరిగింది. అంటే సుంకరపాలెం అనే కాదు, ఆయన నియోజకవర్గం మొత్తం కూడా ఇలాగా అభివృద్ధి చేస్తూ ఉంటారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఇప్పుడు కూడా గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా ఈ యొక్క కార్యక్రమాలు రోజుకొక అభివృద్ధి కార్యక్రమం మరి కొనసాగిస్తూ ఉన్నారు. మరి అభివృద్ధిలో ఆయన మించిన వ్యక్తి లేడు. చాలా నిజాయితీపరుడు, మరి ప్రజానాయకుడు. అటువంటి ఎమ్మెల్యే దొరకడం ఈ యొక్క నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మరి మేము భావిస్తున్నాం. అటువంటి ప్రజా సేవకుడు, అతను ప్రజా నాయకుడు కాదు, ప్రజా సేవకుడు. అటువంటి ప్రజా సేవకుడు భవిష్యత్తులో మరి ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండి మరి ఆయన 100 సంవత్సరాల పాటు పూర్తి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పి
కోరుకుంటూ ఈరోజు మేమంతా కలిపి సూర్యబాబు గారి ఆధ్వర్యంలో హృదయపూర్వక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు మరియు జైభీం పేరిట ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు సందర్భంగా తాళ్లరేవు సంతపేట సెంటర్లో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం చీరలు పంపిణీ చేశారు. మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పోలేకూరు గ్రామ కమిటీ జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి అనంతరం చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, టేక్ముడ్ లక్ష్మణరావు, పేషింగి ఈశ్వరరావు, మందాల గంగా సూర్యనారాయణ, కట్ట త్రిమూర్తులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, కార్యదర్శి విజయ్, వడ్లమూడి సతీష్, జక్కల ప్రసాద్, వాషంశెట్టి సీను, బాబురావు, ఎం వెంకటేశ్వరరావు, వార్డరి వీరబాబు, వెంటపల్లి ఉమా, కృష్ణవేణి, హేమలత, సింహాద్రమ్మ, వేణు, సూరిబాబు, సత్యబాబు, నూకరాజు, సోమరాజు, సూరిబాబు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బుచ్చిబాబు గారికి మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జక్కల ప్రసాద్ బాబు టీం అందరికీ కూడా మరి పెద్దలు మండల నాయకులు, స్టేట్ నాయకులు, జిల్లా నాయకులకి, మహిళలందరికీ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు తెచ్చి మన అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మన శాసనసభ్యులు ఇంకా మన శివయ్య ఎల్లవెల్ల ఆరోగ్యాలతో అష్టైర్య భోగభాగ్యాలతో కలజేయాలని చెప్పేసి ఇంకా అందుబాటులో ఉండి మన నియోజకవర్గాన్ని అధికారులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి పోలేకూరు పంచాయతీలో జైభీంపేటలో పోలేకూరు తెలుగు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మరి పేదలకి బట్టలు అలాగే కేక్ కటింగ్ కూడా మరి ఏర్పాటు చేశారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో. మరి ఆయన బుచ్చిబాబు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన ఈ నియోజకవర్గానికి చేస్తున్నటువంటి సేవ, కృషి మరి మనం అనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన్ని దీవించాలని మీ అందరూ ముందు పార్టీ అధ్యక్షులు వారు చేసిన కమిటీ సభ్యులు జక్కల ప్రసాద్ బాబు గారికి, అలాగే గ్రామ కమిటీ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన ఎమ్మెల్యే గారు, అలాగే మన విప్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామ కమిటీ సభ్యులైన సతీష్ గారికి మరియు ప్రసాద్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కూడా మాకు తిరస్కరించలేదు. అలాగే మొన్న జనవరి 1 రోజు వెళ్ళి కలుసుకొని, సార్ ఏదో చిన్న పొరపాటు జరిగింది, మాకు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి పోలేకూరు గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వడ్లమూరి సతీష్ గారు, అదేవిధంగా దళిత యువ నాయకులైనటువంటి మా అన్న జక్కల ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మేము చాలా ఆనందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి జన్మదిన వేడుకల్లో దాట్ల సుబ్బరాజు గారు ఈవేళ మరి జన్మదిన వేడుకలంటే మరి ఈరోజు చాలా ఘనంగా చేసుకునేవారు. మరి అసెంబ్లీ కారణంగా మరి ఆయన ఈరోజు వారి ఇంటి దగ్గర ఈ బర్త్డే కార్యక్రమం చేసుకోవట్లేదు. ఆయన అసెంబ్లీ ఉన్న మూలగా అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి మరి ఇలాగే ప్రతి గ్రామాల్లోనే కొంతమంది ఇలా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి మరి ముందుగా పోలేకూరు మరి తెలుగుదేశం పార్టీ యూత్ వారంతా కూడా ముందుగా ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళని మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ పెడుతున్నారు. మరి ఈ కార్యక్రమం ఇలా చేసుకోవాలని ముమ్మడివరం మండలం సిహెచ్ గున్నెపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరిగింది. 15వ రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమంలో సమర్థ సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి కార్యకర్తలు, రాష్ట్రీయ హిందూ సేవా కార్యకర్తలు, వివిధ ధార్మిక సంస్థలు తెల్లవారుజాము నుండి అమ్మవారి గుడి వద్ద మరియు అన్నదాన క్షేత్రంలో వచ్చిన భక్తులకు అన్నం వడ్డించడం, మంచినీళ్లు అందజేయడం, గ్రౌండ్ ని శుభ్రంగా ఉంచుటకు శానిటేషన్ మొదలగు సేవా కార్యక్రమాలు, మాతృమూర్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయడమే పరమార్థంగా భావించి సేవలందించారు. వారికి ఆలయ కమిటీ వారు అభినందనలు తెలియజేయడం జరిగింది.
కూర్చున్నాం. భక్తులు తాగిన వాటర్ ప్యాకెట్లు, ఆహార ప్లేట్లను కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ సమ్మెలో సమాధాన నిమిత్తం శివయ్య అన్న సమాధాన నిమిత్తం 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులను విజయ అమ్మవారు ఎల్లవేళ ఆరోగ్యవశాలను తెలుసుగా కూర్చున్నాం. హలో, అక్కడ గ్రూపులుగా కూర్చొని ఫోన్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ముమ్మడివరంలో పార్టీ శ్రేణులు సరిపిల్ల శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం 10 నుంచి ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ బెడ్స్ అందజేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన వసతి కల్పించారు. స్పెషల్ కర్రీ, స్పెషల్ బిర్యానీ ఏర్పాటు చేశారు. సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ ప్రియతమ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ యువ నాయకులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అన్ని మండలాల్లోనూ ఆయన పుట్టినరోజుల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముమ్మడివరంలో ప్రతిభా పాఠశాలలో విద్యార్థులకు ఫ్రూట్స్, ఐస్ క్రీం, బిస్కెట్లు పంపిణీ చేశారు. పల్లిపాలెంలోని మదనపంతుల కామరాజు సాంస్కృతిక ప్రాంగణంలో ఆదివారం మదనపంతుల వెంకటేశ్వర్లు కథ గౌరవ సభ స్ఫూర్తివంతంగా జరిగింది. మదనపంతుల ఫౌండేషన్ కార్యదర్శి ఎంవి చలపతి సభకు ఆహ్వానం పలుకగా ప్రముఖ కవి మదనపంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది 5వ కథ గౌరవ సభ అని తెలిపారు. గతంలో కథ గౌరవ సత్కారం పొందిన రచయితలు సభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మదనపంతుల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మదనపంతుల కిరణ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కథ గౌరవ సత్కారం పొందిన ఆయా రచయితలు కొన్ని కథలను పుస్తకంగా ముద్రించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎంతో ఇష్టంగా, ఎంతో బాధ్యతగా ఈ సభను ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమకు కవులు, రచయితలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రముఖ కథా రచయిత వి రాజా రామ్మోహన్ రావు, ప్రముఖ కథా రచయిత్రులు కుప్పిలి పద్మ, రూబీనా పర్వీన్లు, ఫౌండేషన్ ప్రతినిధులు కిరణ్, మదనపంతుల సత్యనారాయణమూర్తి, ఎంవి చలపతి తదితరులు శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించి మెమోంటో, సన్మాన పత్రం, 20,000 చొప్పున నగదును అందించారు. అమ్మ ఎలా అండి? సన్మాన పత్రాన్ని రచించి చదువుతున్నటువంటి
మన ఎంఎస్ పూర్ణానికి థ్యాంక్స్ చెప్తాం, చదవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి అలా చెరపనటువంటి అక్షరాలుగా ఇవాళ నిలబడ్డాయి. దాదాపు 12 కథా సంపుటాలు రాయడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు ఒక కథ రాయడానికే చాలా 1-2 కథలు రాసిన వాళ్ళే జబ్బలు జరుచుకుంటూ, లేదు కథల పోటీల్లో 1000 రూపాయలు, 2000, 3000, 5000, ₹1,00,000, 2 లక్షలు కొట్టేయడానికి రాసే కథలు వస్తున్నటువంటి కాలంలో జీవితాన్ని, సమాజాన్ని, నా కొడుకు ఎట్లా ఉండకూడదు, మా తండ్రి ఎట్లా ఉండకూడదు, మా పక్కింట్లో అంకులు ఎట్లా ఉండకూడదు, మా అమ్మ ఎట్లా ఉండకూడదు, లేదు మా ఎదురింట్లో అబ్బాయి ఎట్లా ఉండకూడదని ఎట్లా ఉండాలి అని దర్శించినటువంటి రచయిత్రి కుప్పిలి పద్మ. అయితే నాకు ఒక ఆవిడ కథలన్నీ చదివిన తర్వాత చాలా కథల్లో చాలా వాక్యాలను మనం కవితా సంపుటిగా వేసేసుకోవచ్చు. చాలా వాక్యాల్ని కవితా సంపుటిగా వేయచ్చు. ఉదాహరణకి గాయం అనే కథలో ప్రారంభం ఎట్లా ఉంటుంది, గాయాలు తీయని స్మృతుల్ని రగిలిస్తాయి. మనిషి ఆయన భావాలు కూడా చాలా సున్నితమే. ఆయన ఎంత ఋషితత్వం లేకపోతే ఒక సమయం వచ్చాక నేను ఇంకా కథలు రాయిపోయినా పర్వాలేదు అని అనుకోగలడు. ఆయన కథలు రాయటం మానేసినా కూడా ఆయన కథల మీద ఆసక్తి తగ్గలేదు. ఆయన ఎంత నిష్కర్షైన మనిషి అంటే బేనాదేవి గారి కథల గురించి రాస్తూ 1-2 పోలికలను చూపించి ఇవి చాలా మొరటుగా హార్ష్గా ఉన్నాయంటాడు ఆయన. ముందు పడుతున్నాం మధురబంతులు సత్యనారాయణ గారికి, ప్రత్యేకంగా కిరణ్ గారికి, నా మీద మాట్లాడిన రాంబాబుకి, వచ్చినటువంటి పద్మ సహ బహుమతి విజేతలు పర్వీన రుబిన్కి, వీళ్ళందరూ. దానికి ఉదాహరణగా ఏంటంటే పద్మరాజు గారి కథలు చెప్పుకోవాల్సి వస్తే గాలివాన, పడవ ప్రయాణం చెప్తారు. కానీ నా దృష్టిలో కూలి జనం గొప్ప కథ. ఇక్కడ ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. కారణం ఏంటంటే కూలి జనం కథ గురించి చెప్పాలి. కాలువ తవ్వు పని జరుగుతూ ఉంటుంది, ఆఖరి డేట్ సమీపిస్తుంటుంది, కాలువ తవ్వు పని అవుతుంది. అక్కడ రకరకాల కూలీలు ఉంటారు. వాళ్ళ మీద పెళ్ళి కానీ ఒక కుర్రాడు సూపర్వైజర్గా ఉంటాడు. వాడు ఆ యవ్వన చాపల్యంతో ఆ కూలీల్లో అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూస్తుంటాడు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. లెటర్ రాశారంటే పద్మరాజు గారు, వీడికి ఆ అమ్మాయి మీద కోరిక ఉంటుంది కానీ బయటికి తనే చెప్పుకోలేడు. ఇలా జరుగుతున్నప్పుడు ఆ మొగుడు ఒకరోజు ఆఖరి రోజు వాళ్ళ వేళాకోళాలు చూసి వాడి కోపం వచ్చి చేతిలో ఉన్న తట్టతోటి ఆ అమ్మాయిని ఎత్తి మీద కొడతాడు. అమ్మాయికి దెబ్బ తగులుతుంది. వాడు అడ్డుపడితే ఏం గొడవ అవుతుంది అనుకుంటాం, కానీ ఏం గొడవ అవుతుంది. వాడే సర్దుబాటు చేస్తాడు, అయిపోతుంది ఆ గొడవ. ఈ సూపర్వైజర్ కుర్రాడికి మనస్తాపంగా ఉంటుంది. అంతా శుభ్రంగా జరుగుతుంటే ఏమిటి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ సంసారం ఏమైపోతుంది, దాని మొగుడు అసలే మొరటాడు, వాళ్ళ కుటుంబం పాడైపోతుందని వీడు ఊరికే మాత్రం పడిపోతాడు. 30 కథలు రిజెక్ట్ అయినా మీరు ఎలా రాశారు అని అడిగాను. 30 కథలు రిజెక్ట్ అయినా సరే అప్పట్లో ఆ ప్యాషన్ అలా ఉండేది. ఏదైనా సరే అది తప్పిస్తే ఇంకా నాకు వేరే. ఆయన ఈట్ డ్రింక్ స్లీప్ కథ అదొక్కటే ఆయన తెలిసింది. వాళ్ళ అమ్మగారు అంటుండేవాళ్ళట, ఈయన పోస్ట్ మ్యాన్ కథ పంపించిన తర్వాత ఒక టెన్షన్లో, ఎట్లయితే ఓ 10th క్లాస్ కురవాడు పరీక్షల రిజల్ట్ వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ ఉంటుందో ఆ టెన్షన్ పడుతుంటే వాళ్ళ అమ్మగారు ఎందుకురా ఏమవుతుంది, డబ్బులు పోతే పోయాలి అని చెప్పి అంటుండేవాళ్ళట. నా బాధ డబ్బులు కాదు, మా అమ్మకి ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు అంటారు. ఆయన అమ్మ అంటే చాలా గౌరవం ఆయనకి. నేను ఏది నేర్చుకున్నా సరే మా అమ్మ నుంచే నేర్చుకున్నాను అంటారు. అలాగే ఆయన అమ్మ జీవితం ఆధారంగా మీ తీరని కోరిక ఏమిటంటే మా అమ్మ జీవితం ఆధారంగా ఆవిడ చిన్నప్పటి కాలాన్ని అప్పటి పరిస్థితుల్ని చిత్రించేటువంటి ఒక నవల రాయాలని నా కోరిక అన్నారు. తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఈ సంవత్సరంలోనే ఆశిద్దాం మనం. ఇక రాజారామరావు గారు ఆయన చెప్పే కదా, ప్రేమగా పెద్దవాళ్ళందరూ ఆయన సమకాలీనులందరూ ఆయన రాజా అని పిలుస్తారు. నేను రాజా అని పిలిచేంత వాడిని కాదు. నేను చూశాను అశ్విని కుమార్ గారు కానీ ఆ రోజుల్లో భవిడిపాటి జగన్నాథరావు గారు ఆయన్ని రాజా అని పిలవటం అలవాటు చేసిన వాళ్ళు భవిడిపాటి జగన్నాథరావు గారు. ఆయన రాజా అని పిలిస్తే ఆయన అడుగుతుంటే అందరూ అలాగే పిలుస్తారులే నన్ను అని చెప్పి అన్నారు. ఆయన ఒక గొప్ప గుణం ఏమిటంటే ఆయన ఒక వ్యక్తి ఒకళ్ళు
పర్వీన్ గారి పుస్తకం వచ్చింది చూశారు ఆవిడ. అప్పుడు నేను మెసెంజర్లోను ఆవిడకి మీ దయచేసి మీ పుస్తకం ఒకటి పంపండి, మీకు నేను జీపే చేస్తాను మీ అడ్రస్కి ఉంటాను అని చెప్తే అక్కర్లేదండి అని ఆవిడ పుస్తకం పంపారు. పంపిన తర్వాత ఇక్కడ కూర్చుని ఇది బాగుంది అనుకున్నాం. ఈ పట్టికి అర్థమై ఉంటుంది, ప్రాంతాలకు కానీ మతాలకు కానీ కులాలకు కానీ ఇతర హెచ్చు తగ్గులు తారతమ్యాలు కానీ ఏమీ పట్టించుకోనటువంటి ఒకనొక వ్యవస్థ నిలబడి నడపడం కోసమే మేము మా కిరణ్ బద్ధకంకణమై ఉన్నాం. ఆ రకంగా దాన్ని కొనసాగం కూడా కావాలి. మీరందరూ చాలా హృదయపూర్వకంగా ఎంతెంతో శ్రమపడి ఎంతెంతో దూరాల నుంచి వచ్చారు. మన కృష్ణబాబు గారు, మన్మథరు, శ్రీధరు, ఇలా వీళ్ళందరూ ఎంతమందో వచ్చారు. వక్తలంటే అలాగే తప్పదు, వాళ్ళు రావడానికి సిద్ధపడే వచ్చారు. దూరం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా వచ్చారు. ముఖ్యంగా మాకు శంకర్ గోపాల్ ఆత్మీయుడు అనేటువంటిది నేను ఒకనొక సభలో అతని ప్రసంగం విన్నాను. ఈయన అక్కడి నుంచి ఈయన వాడుకోవడం మొదలెట్టాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న యానాం నియోజకవర్గానికి చెందిన పలువురు రోగులను పరామర్శించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలంలో పండుగ తరహాలో నిర్వహించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన కూటమి నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.